అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. మనం భగవద్గీత సిరీస్లో ఇప్పటివరకు 13 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం 14వ అధ్యాయం అయిన గుణత్రయ విభాగ యోగం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మనం ఎందుకు ఒకసారి కోపంగా, ఒకసారి ప్రశాంతంగా, మరికొన్నిసార్లు బద్ధకంగా ఉంటాం? మన ప్రవర్తనను శాసించే ఆ 3 శక్తులు ఏమిటో ఈ అధ్యాయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి సత్వ, రజో, తమో అనే 3 గుణాల కలయికతో ఉంటుంది. ఈ గుణాలు తాడు లాంటివి. ఇవి మనల్ని ఈ సంసార చక్రంలో బంధించి ఉంచుతాయి. ఈ మూడింటి మధ్య ఉన్న తేడాను మనం గుర్తిస్తే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. మొదటిది సత్వగుణం. ఇది నిర్మలమైనది, ప్రకాశవంతమైనది. ఈ గుణం ఎక్కువగా ఉన్నవారు ప్రశాంతంగా ఉంటారు, జ్ఞానాన్ని కోరుకుంటారు. కానీ నేను సుఖంగా ఉన్నాను, నేను జ్ఞానిని అనే అహంకారంతో ఇది మనిషిని బంధిస్తుంది. రెండవది రజోగుణం. ఇది కోరికలు, ఆశలు మరియు ఆరాటాలకు పుట్టినిల్లు. ఈ గుణం ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని కష్టపడుతూ ఉంటారు. ఇది మనిషి కర్మ అంటే పని వైపు మళ్లించి బంధిస్తూ ఉంటుంది. మూడవది తమోగుణం. ఇది అజ్ఞానం వల్ల కలుగుతుంది. దానివల్ల బద్ధకం, నిద్ర, అశ్రద్ధ పెరుగుతాయి. ఇది మనిషిని ఏ పని చేయనివ్వకుండా కింది స్థాయికి నెట్టివేస్తూ ఉంటుంది. అయితే ఈ అధ్యాయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. మనం మరణించే సమయంలో ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ స్థాయి లోకాలకి చేరుకుంటామని. సత్వగుణంలో మరణంలో పుణ్యలోకాలు, రజోగుణంలో మరణిస్తే మనుష్యలోకం, తమోగుణంలో మరణిస్తే అధమలోకాలకు వెళ్తామని గీత చెబుతోంది. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న వేస్తాడు. స్వామి, ఈ గుణాలు దాటిన వాని లక్షణాలు ఎలా ఉంటాయి అని. దానికి ఆ శ్రీకృష్ణుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చలించకుండా అన్నింటినీ సమానంగా చూస్తూ భక్తితో నన్ను కొలిచేవాడే ఈ 3 గుణాలను దాటి మోక్షం పొందుతాడు అని వివరిస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మనలో ఏ గుణం ఎక్కువగా ఉందో గమనించుకొని తమో గుణాన్ని వదిలి రజోగుణాన్ని దాటి సత్వగుణంలో ఉంటూ చివరికి ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే ఈ అధ్యాయం ఇచ్చే సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ 15వ అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.